వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. కూటమి ప్రభుత్వం వెంటనే స్కూల్ బిల్డింగ్ ని నిధులు కేటాయించాలని జై భారత్ నేషనల్ పార్టీ అరకు పార్లమెంట్ అధ్యక్షులు బద్నాయిన చంటిబాబు డిమాండ్. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం లుంగపర్తి పంచాయతీ లుంగపర్తిలో గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ హై స్కూల్ బాయ్స్ లో జై భారత్ నేషనల్ పార్టీ అరకు పార్లమెంట్ అధ్యక్షులు బద్నేనా చంటిబాబు సందర్శించడం జరిగింది. వారితో పాటు లుంగపర్తి గ్రామం ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు పాఠశాలలో చదువుకుంటున్నారు. విద్యార్థులకు హాస్టల్, స్కూల్ పెట్టెలు పెట్టుకోవడానికి అన్ని కలిపి ఒకే బిల్డింగ్ లో క్లాస్ జరుగుతుంది. కావున ప్రభుత్వం అధికారులు ఈ స్కూల్ కి సంబంధించి పిల్లల యొక్క సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కారం చేయాలని బద్నాయిన చంటిబాబు డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు విద్యార్థులు ఉంటున్న స్కూల్ పక్కన కొత్తగా స్కూల్ బిల్డింగ్ ని సగం వరకు బిల్డింగ్ ని మధ్యలో ఆపేసి ఉన్నారు. కావున వెంటనే ఈ బిల్డింగ్ ని పూర్తి చేయాలని ప్రభుత్వానికి, అధికారులకు ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఆగిపోయిన 104 స్కూల్ బిల్డింగ్ వెంటనే కంప్లీట్ చేయాలి. ఈ లంగపర్తి స్కూల్ బిల్డింగ్ విజిట్ కి వెంటనే జిల్లాధికారులు రావాలి. జిల్లాధికారులు వచ్చి విజిట్ చేయాలి. అందరికీ నమస్కారం. నా పేరు బడ్నైన చంటిబాబు, జై భారత్ నేషనల్ పార్టీ అరకు పార్లమెంట్ అధ్యక్షులు. ఈరోజు అనంతగిరి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా లంగపర్తి పాఠశాలకు రావడం జరిగింది. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుండి ఇక్కడ నూతన భవనం స్టార్ట్ చేసి ఒక స్లాబ్ లెవెల్ వరకు నిర్మాణం పూర్తి చేసి వదిలేయడం జరిగింది. కావున ఈ పాఠశాలలో దాదాపుగా 30, 40, 50 కిలోమీటర్ల నుండి కూడా చాలా దూర ప్రాంతాల నుండి విద్యార్థులు వచ్చి ఈ పాఠశాలలో చదువుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఒకే బిల్డింగ్లో పాఠాలు, తర్వాత అలా పడుకోవడానికి రూమ్స్, తినడానికి తిండి, వీళ్ళందరూ కూడా ఒకే రూమ్లో జరగడం చాలా దారుణం అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇంకో విషయం ఏంటంటే వర్షం వచ్చినప్పుడు పాత బిల్డింగ్లో మొత్తం కూడా కారిపోవడం జరుగుతూ ఉంది. వరండాల్లో పడుకోవడం వల్ల చాలా ఇబ్బందిగా విద్యార్థులు గురవుతున్నారు. కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ఈ సమస్యను గుర్తించి పరిష్కరించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే నాడు నేడు కింద ఈ బిల్డింగ్ శాంక్షన్ అయిందన్నారు, కానీ డబ్బులు సరిపోలేదని చెప్పేసి మధ్యలో బిల్డింగ్ వదిలేసి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి? చదువు అన్నది ఏజెన్సీ ప్రాంతంలో చాలా దారుణంగా ఉంది. ఈ విషయం గవర్నమెంట్ కూడా తెలుసు. మేము చాలా సందర్భాల్లో ఈ బిల్డింగ్ పూర్తి కావాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు, ఐటీడీ పిఓ కావచ్చు, చాలా సందర్భాల్లో కూడా పాడేరు గ్రీవెన్స్లో వినతి పత్రాలు ఇచ్చినా సరే ఏ ఒక్క అధికారి కూడాను ఈ స్కూల్ బిల్డింగ్ కంప్లీట్ అయిందా లేదని చెప్పేసి విజిట్కి పోవడం చాలా దారుణం అని చెప్పేసి మేము ఖండిస్తూ ఉన్నాం. కావున వెంటనే ఇప్పటికైనా సరే జిల్లా అధికారులు కానీ, కూటమి నాయకులు కానీ ఈ లుంగపర్తి పాఠశాల బిల్డింగ్ ఎందుకు ఆగిపోయిందని చెప్పేసి ఒకసారి విజిట్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ని వెంటనే ఇప్పుడు నెక్స్ట్ జూన్లో మనకు రీఓపెనింగ్ అవుతుంది స్కూల్. అప్పటికల్లా ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసి మా విద్యార్థులకు ఇచ్చినట్లయితే చాలా బాగుంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. కావున వెంటనే మా బిల్డింగ్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈ గ్రామస్తులు, అలాగే పిల్లల తల్లిదండ్రులు, యువకులు అందరూ కూడా వచ్చి ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. వెంటనే స్కూల్ బిల్డింగ్ కంప్లీట్ చేయాలి. ఆగిపోయిన బిల్డింగ్ వెంటనే కంప్లీట్ చేయాలి. దేని కారణంగా ఆగిపోయిందో వెంటనే తెలియజేయాలి.